గైస్, వెల్కమ్ టు గుడ్ స్టోరీస్ రివెంజ్ లవ్ ఎపిసోడ్ 5. ఈ ఎపిసోడ్లో ఆ రోజు ఉదయం సంజయ్కి ఆఫీస్కి రావాలనే మనసు లేదు, కానీ వచ్చాడు. లిఫ్ట్లో ఎక్కాడు. లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. ఆఫీస్ ఫ్లోర్, అదే చోటు, అదే వాతావరణం. అన్విత అప్పటికే వచ్చింది. ఆమె కుర్చీలో కూర్చొని ఫోన్లో ఏదో నోట్ చేస్తుంది. ఆమె స్వరం వినిపించింది చాలా సాధారణంగా. ఈ ఫైల్ అప్డేట్ చేశాను. ఆ మాట సంజయ్ చెవిలో పడింది. అతనికి ఆ మాటలో ఏ తప్పు వినిపించలేదు, కానీ అసహనం మాత్రం వచ్చింది. ఎందుకు అని అతనికే అర్థం కాలేదు. అతను తన డెస్క్ దగ్గర కూర్చున్నాడు. ల్యాప్టాప్ తెరిచాడు. పని మొదలుపెట్టాడు. అన్విత మాట్లాడుతూనే ఉంది టీం మెంబర్స్తో. ఆమె స్వరం నెమ్మదిగా, స్పష్టంగా సంజయ్కి వినిపిస్తుంది. ఆ శబ్దమే భారంగా అనిపించింది. ఏంటి నా సమస్య అని తనలోనే అనుకున్నాడు. ఆమె ఎవరో నాకు తెలుసు కాబట్టినా అని అనుకున్నాడు. అతను కళ్ళు మూసుకున్నాడు. మనసులో ఒక స్పష్టమైన ఆలోచన. నిన్ను చూసిన ప్రతిసారి నాకు అతనే గుర్తొస్తున్నాడు. ఆ పేరు శంకర్. అతని వల్లే నా జీవితం ఇలా అయింది అనుకున్నాడు. ఆ ఆలోచన ఇప్పటికే సంజయ్లో పాతుకుపోయింది. అతనికి ఎవరూ చెప్పలేదు, కానీ చిన్నప్పటి నుంచి విన్న మాటలు, చిన్న చిన్న వాక్యాలు. ఆ రోజు తర్వాతే అతను అలా చేయకపోతే అనే ఆ మాటలు, అవి పూర్తిగా అర్థం కాకపోయినా ఒక భావంగా మారాయి. నా నాన్న లేని జీవితానికి అతనే కారణం. అది నిజమా కాదా అని అతను ప్రశ్నించలేదు. అది నిజమే అన్నట్టే తనలో నాటుకుపోయింది. అన్విత తన డెస్క్ నుంచి లేచి టీం లీడ్ దగ్గరకు వెళ్ళింది. మాట్లాడింది. ఆమె నవ్వలేదు, అది చేయలేదు. కానీ సంజయ్కి ఆమె మాట్లాడడం కూడా ఇప్పుడు ఇష్టం లేదు. నువ్వు మాట్లాడినా నాకు ఆ పేరే వినిపిస్తుంది అని అనుకున్నాడు. అది ఆమె తప్పు కాదు, అతనికి తెలుసు. కానీ నేను నిన్ను నిందించకుండా ఉండలేకపోతున్నాను అని అనుకున్నాడు. అతను తనలో తానే అనుకున్నాడు. లంచ్ టైం అయింది. అన్విత సంజయ్ దగ్గరకు వచ్చింది. మీరు లంచ్కి రావట్లేదా అని అడిగింది. మామూలుగా అడిగింది. ఆ మాట సంజయ్కి మరింత అసహనం తెచ్చింది. లేదు అన్నాడు. ఆమె ఏమీ అడగలేదు, తిరిగి వెళ్ళిపోయింది. సంజయ్, నేను ఇక్కడికి సాధారణ ఉద్యోగిగా రాలేదు. నేను ఇక్కడికి సమాధానాల కోసం వచ్చాను. అవి ఎవరి దగ్గరున్నాయో నాకు తెలుసు అని మనసులో అనుకున్నాడు. అతని చూపు ఆఫీస్ అంతా తిరిగింది. ఇది పెద్ద కంపెనీ. ఇక్కడ జరిగిన ప్రతి నిర్ణయానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలో అతని పేరు ఉంటుంది అని అనుకున్నాడు. అది అతని నమ్మకం. అతను నోట్బుక్ తీసుకున్నాడు. రాయడం మొదలుపెట్టాడు. ఎప్పుడు జాయిన్, ఎలా నిర్ణయాలు తీసుకున్నాడు, ఎవరు అతనికి దగ్గర. ఇది ఇప్పుడు స్పష్టమైన ప్లాన్. నేను తొందరపడను. ముందు తెలుసుకుంటాను, తర్వాత నిజం ఏంటో చూస్తాను అని అనుకున్నాడు. అన్విత మళ్ళీ మాట్లాడింది ఫోన్లో. ఆ శబ్దం సంజయ్కి ఇంకా భారంగా అనిపించింది. నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. నీ వల్ల కాదు. నువ్వు అతని కూతురివి కాబట్టి నేను నిన్ను ద్వేషించకుండా ఉండలేకపోతున్నాను అని అనుకున్నాడు. సాయంత్రం అయింది. పని ముగిసింది. అన్విత బయటకి వెళ్ళింది. సంజయ్ ఆమె వెనకనే బయటకి వచ్చాడు. ఈసారి ఆమెని చూసినప్పుడు స్పష్టమైన భావం, ఇరిటేషన్. నువ్వు నాకు గుర్తు చేస్తావు. నాకు కావాల్సింది న్యాయం. అది దొరికే వరకు నేను ఇక్కడే ఉంటాను అని అనుకున్నాడు. ఆ రోజు సంజయ్ తనలో తానే ఒక మాట చెప్పుకున్నాడు. నేను ఇక్కడికి ప్రతీకారం కోసం వచ్చాను అని అనుకున్నాడు. తరువాత రోజు సంజయ్ చాలా ముందే ఆఫీస్కి వచ్చాడు. ఇతర రోజులతో పోలిస్తే మంచి నిద్ర కూడా పట్టలేదు. ఆఫీస్ ఖాళీగా ఉంది. కొన్ని లైట్లు మాత్రమే వెలుగుతున్నాయి. సంజయ్ నేరుగా ఐటీ డిపార్ట్మెంట్ వైపు నడిచాడు.
అతనికి కావాల్సింది సమాచారం. అతను తన ఐడి కార్డ్ చూపించాడు. ఒకసారి ఓల్డ్ ప్రాజెక్ట్ ఫైల్స్ చూడాలి అన్నాడు చాలా సాధారణంగా. అక్కడున్న వ్యక్తి ఏమీ అనుమానించలేదు. ఎంత పాతవి అని అడిగాడు. 10-15 ఏళ్ల క్రితం అన్నాడు సంజయ్. ఆ మాట విన్నాక ఆ వ్యక్తి ఒక క్షణం ఆగాడు. అంత పాతవెందుకు అన్నాడు. సంజయ్ ముఖంలో ఏ భావం లేదు. కంపెనీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి అన్నాడు. అది సరైన సమాధానం. ఫైళ్ళు తెరుచుకున్నాయి. ఒక్కో ఫైల్ ఒక్కో పేరు. సంజయ్ స్క్రీన్ చాలా దగ్గరగా చూశాడు. అక్కడే ఒక పేరు, తన నాన్న పేరు. సంజయ్ చేతులు ఒక క్షణం ఆగిపోయాయి. గుండె దడ పెరిగింది. ఇంతేనా మిగిలింది అని తనలో అనుకున్నాడు. ఫైల్ ఓపెన్ చేశాడు. తేదీలు, డాక్యుమెంట్స్, షేర్ ట్రాన్స్ఫర్స్, కొన్ని పేజీలు రెడ్ మార్క్లో ఉన్నాయి. వైలేషన్, బ్రీచ్ అని ఉంది. సంజయ్ కళ్ళు మండిపడ్డాయి. ఇదేనా నువ్వు చేసిన పని అని తన నాన్నని ఉద్దేశించాడు. కానీ వెంటనే మరో ఆలోచన. లేదా ఇవి ఎవరో రాసిన కథలేనా అని అనుకున్నాడు. అతను ఇంకో ఫైల్ ఓపెన్ చేశాడు. అందులో ఒక పేరు మళ్ళీ మళ్ళీ కనిపించింది. శంకర్. సంజయ్ ఊపిరి బరువైంది. అంతా నీ చుట్టే తిరుగుతోందా అని అనుకున్నాడు. అతను కళ్ళు మూసుకున్నాడు. చిన్న చిన్న జ్ఞాపకాలు. ఇల్లు, మౌనం, నాన్నలేని ఉదయం. అవి పూర్తిగా స్పష్టంగా లేవు. కానీ ఒక బాధ మాత్రం స్పష్టంగా ఉంది. నువ్వు కారణం అని అతనికి నమ్మకం. ఇప్పుడే వెనుక నుంచి అన్విత స్వరం వినిపించింది. గుడ్ మార్నింగ్ అని అంది. సంజయ్ ఒక్కసారిగా తిరిగాడు. ఆమె అక్కడే ఉంది సాధారణంగా. కానీ ఇప్పుడు ఆమె ముఖం చూసినా సంజయ్కి అసహనం వచ్చింది. ఆమె నవ్వలేదు. ఆమె ఏమీ అడగలేదు. కానీ ఆమె ఉండడం అతనికి నచ్చలేదు. ఇక్కడికి ఎందుకు వచ్చింది అని తనలోనే అనుకున్నాడు. అతను స్క్రీన్ మూశాడు. మీరు ఎర్లీ వచ్చారు అని అన్విత అన్నది. ఆ మాట కూడా సంజయ్కి చిరాకు తెచ్చింది. పని ఉంది అన్నాడు చాలా చిన్నగా. ఆమె ఏమీ మాట్లాడలేదు. తన డెస్క్కి వెళ్ళిపోయింది. సంజయ్ ఆమె వెనుకనే చూశాడు. నీ ఉనికే నాకు గుర్తు చేస్తోంది నీ నాన్న చేసిన పనుల్ని అని అనుకున్నాడు. అది ఆమె తప్పు కాదు, అతనికి తెలుసు. కానీ ఇప్పుడు ఆ తేడా అతనికి ముఖ్యం కాదు. లంచ్ టైం అయింది. టీమ్ మీటింగ్ జరిగింది. అన్విత ఒక ఐడియా చెప్పింది. అది మంచి ఐడియానే. అందరూ ఒప్పుకున్నారు. కానీ సంజయ్లో మరింత అసహనం పెరిగింది. అందరికీ నువ్వు ఇలాగే నచ్చుతావు, అలాగే నీ నాన్న కూడా అని అనుకున్నాడు. అతను నోట్బుక్ తెరిచాడు. ఒక లైన్ రాశాడు. ఫస్ట్ స్టెప్ ట్రస్ట్. తర్వాత మరో లైన్ యాక్సెస్. మరో లైన్ ప్రూఫ్. ఇది ప్లాన్. నేను ఇక్కడికి నిజం బయటకు తీయడానికి వచ్చాను అని అనుకున్నాడు. అతని చూపు మళ్ళీ అన్విత వైపు వెళ్ళింది. ఈసారి కేవలం ఇరిటేషన్ కాదు, ఒక స్పష్టమైన దూరం. ఆ రోజు సంజయ్ తన రివెంజ్ ప్లాన్ మొదటి అడుగు వేశాడు. నెమ్మదిగా, చాలా నిశ్శబ్దంగా, ఎవ్వరికీ తెలియకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.